గొడవైంది. విజయవాడ అన్నపూర్ణ ప్యాకేజింగ్ వివాదం కారణంగానే సూరిని హతమార్చానని సిఐడికి ఇచ్చిన నేరాంగీకార పత్రంలో భాను ఒప్పుకున్నాడు. సూరి హత్య కోసం కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్ 3లో పథక రచన చేసి 3 సార్లు టెస్ట్ ఫైర్ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. హంద్రినీవా ప్రాజెక్టులో ప్రత్యర్థి గుత్తేదారులను బెదిరించి 178 కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కించుకున్నట్లు వెల్లడించాడు. మధ్వెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ సిఐడి వద్ద నేరాలను పూర్తిగా అంగీకరించాడు. విజయవాడలోని అన్నపూర్ణ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వివాదం సంచలనం కావడంతో సూరి ఆగ్రహానికి గురైనట్టు వెల్లడించాడు. పరిటాల రవి కేసు నుంచి బయటకొచ్చాక హత్య చేస్తానని బెదిరించినట్టు తెలిపాడు. 2010 నవంబర్లో మన్మోహన్ సింగ్ తో కలిసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గురుకుల్ ట్రస్టుల వద్ద 3 సార్లు టెస్ట్ ఫైర్ చేసి 2011 జనవరి 3న హత్య చేసినట్టు భాను పేర్కొన్నాడు. హత్యానంతరం షోలాపూర్, పూణే, ముంబై, గ్వాలియర్, గురువార్ వెళ్లినట్టు వివరించాడు. నిర్మాత చిల్లర్ కళ్యాణ్ ద్వారా పరిచయమైన తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శేఖర్ను సంప్రదించగా ₹1,00,000 ఇచ్చినట్టు పేర్కొన్నాడు. 2012 జనవరిలో లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు ఏర్పాటు చేయాల్సిందిగా కోరానని, ఈ మేరకు లేఖ రాసినా స్పందించలేదని వెల్లడించాడు. డబ్బు కోసం కర్ణాటక మీదుగా పాండిచేరి నుంచి హైదరాబాద్ వస్తుండగా జహీరాబాద్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసినట్లు భానుకిరణ్ తెలిపాడు. సూరి జైల్లో ఉండగా చేసిన సెటిల్మెంట్లకు పలువురు పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సహకారం అందించినట్లు భాను వివరించాడు. సూరి విశాఖ జైల్లో ఉండగా రోజు విడిచి రోజు కలిసేవారమని, ఆ సమయంలో 45 రోజుల పాటు విశాఖలోనే ఉన్నట్టు తెలిపాడు. ఆర్థిక భూ వివాదాల్లో తలదూర్చి భారీగా నిధులు సమకూర్చుకుంటున్నానని సెప్టెంబర్ 2010లో మంగళకృష్ణ సూచనల మేరకు అశోక్ రెడ్డి, సుధాకర్ తనకు వ్యతిరేకంగా సూరికి ఫిర్యాదు చేశారని వివరించాడు. 2010లోనే రామ్ గోపాల్ వర్మ సూచన మేరకు రక్త చరిత్ర సినిమా 2వ భాగాన్ని బాలాజీ కలర్ ల్యాబ్ నుంచి బెంగళూరుకు తీసుకెళ్లామని వివరించాడు. రాప్తాడు నియోజకవర్గ ప్రజల కోసం బెంగళూరులో 2 థియేటర్లలో ప్రీవ్యూ షో ప్రదర్శించినట్టు తెలిపాడు. కొమరంపులి, కలేజా చిత్రాల వివాదాలను పరిష్కరించినట్టు పేర్కొన్నాడు. 2005-6లో సూరి సహకారంతో హంద్రినీవా ప్రాజెక్టులో 178 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తమకే దక్కిందని, దాన్ని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కేవీఎన్ రెడ్డికి సబ్ కాంట్రాక్ట్ గా అప్పగించినట్లు భాను సిఐడికి వాంగ్మూలం ఇచ్చాడు.